దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఎవరెవరైతే ఆ ప్రభు కొరకు ప్రార్థనలో ఆశగా వేచి ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, మనమైనా ప్రభు వైపుకు చూడకుండా ఉండవచ్చు, కానీ ప్రభు నేత్రములు ప్రతి క్షణము మనల్ని చూస్తూ ఉంటాయి. ఏ కుమారుడికి, ఏ కుమార్తెకి ఏ అవసరంలో ఉన్నారో, ఏ కృప వారికి అవసరం ఉందో అని ప్రభు నేత్రములు ఈ భూలోకం అంతటిని కూడా పరికిస్తూ ఉంటుందని మనం వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, కొన్నిసార్లు శ్రమల్లో, వేదనల్లో, శోధనలో ఉన్నప్పుడు దేవుడు నన్ను వదిలివేశాడేమో, ఎందుకు దేవుడు నాకు ఏమి సహాయం చేయడం లేదు అని కన్నీరు కారుస్తూ ఉంటాం. మనల్ని ఎవరైనా ఓదార్చే వాళ్ళు లేరా, ఎందుకు ఈ శ్రమల్లో దేవుడు నన్ను వదిలివేశాడు అని మానవ నైజంగా అందరము మన పరిస్థితులను బట్టి మనం కన్నీరు కారుస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ కాలంలో ఇప్పుడు మన పరిస్థితుల్లో మాత్రమే ఇలా జరుగుతుందని కాదు. ఆది కాండం నుంచి దేవుడు కొన్నిసార్లు తను ఎన్నుకున్న బిడ్డలు, తన కొరకు సృజించుకున్న బిడ్డలు పాపము చేసి ఆ దేవుని నుండి, జీవమునిచ్చే తండ్రి నుండి వారు దూరంగా వెళ్ళినప్పుడు కొంతకాలము వారి పాపములకు ప్రాయశ్చిత్త పడాలి అని దేవుడు వారిని కొంచెం దూరంగా ఉంచినప్పుడు ఆ శ్రమలను తట్టుకోలేక ఎప్పుడెప్పుడైతే ప్రజలు మళ్ళీ కన్నీరు కారుస్తారో, ఆ దేవుణ్ణి వెతుకుతారో, దేవుడు మరలా వారికి ఓదార్పునిచ్చే దేవుడు, వాళ్ళ కన్నీరు తుడిచే దేవుడు అను. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎన్నోసార్లు ఇది జరగడాన్ని మనం బైబిల్ గ్రంథంలో చదివి ఉన్నాము. యెషయా ప్రవక్త ద్వారా కూడా దేవుడు అదే పరిస్థితిలో ఉన్న ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివినప్పుడు దేవుడు యెషయా ప్రవక్తతో, నా ప్రజలతో నా మాటగా నీవు వెళ్ళి వారితో ఇలా చెప్పుము, నా ప్రజలను ఓదార్పుడు, వారిని మీరు ఓదార్చండి. నా ప్రజలకు, యెరూషలేము వాసులకు, ఇశ్రాయేలు ప్రజలకు, ఎవరెవరైతే తండ్రి ప్రేమ మీద ఆధారపడి జీవిస్తున్నారో వారందరికీ కూడా ధైర్యము చెప్పుడు. ప్రియులారా, ఆ కాలంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయాల వరకు మనం చదివినప్పుడు యెషయా ప్రవక్త చెప్పిన ఆ పరిశుద్ధ గ్రంథంలో 3 భాగాలుగా యెషయా ప్రవక్త గ్రంథాన్ని మనము మామూలుగా చదువుతూ ఉంటాం. ఆ మొదటి భాగం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపములకు గాను వారికి పడే శిక్షను గురించి ప్రవక్త ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు చేతులెత్తి ప్రార్థన చేసినా కూడా నేను వారి ప్రార్థన ఆలకించను, ఎందుకంటే వారి చేతులు రక్తసిక్తమై ఉన్నవి అని చెప్పిన ప్రభువే 39 అధ్యాయాల తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజలు కార్చే కన్నీటిని ఆయన చూడలేకపోయాడు. వారి మీద జాలి చెందాడు, వారిని ఓదార్చమని చెప్తున్నాడు. యెషయా ప్రవక్తతో ప్రభు చెప్తున్నాడు, నా బిడ్డలను నువ్వు ఓదార్చు, నా బిడ్డలకు ధైర్యం చెప్పు, వారి యొక్క బానిసత్వ కాలము ముగిసిపోయిందని చెప్పు, వారు తాము చేసిన పాపములకు గాను రెట్టింపుగా శిక్షను అనుభవించారని చెప్పు, వారు చేసిన ప్రాయశ్చిత్తంకు గాను దేవుడే స్వయంగా వారిని ఓదార్చడానికి తన ప్రవక్తను పంపించాడని చెప్పినప్పుడు, ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడా? మనందరికీ కూడా ఆయన సృష్టికర్త. మనమందరం కూడా, మానవులందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయిన వాళ్ళమే. మనము కూడా పాపంలో ఉన్నప్పుడు ఆ పాపమే మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. మనమేమో ఆ పరిస్థితి గమనించకుండా ఎందుకు నన్ను దేవుడు దూరంగా పెట్టాడు,
ఎందుకు నన్ను దేవుడు కాపాడడం లేదు, ఎందుకు ఈ పరిస్థితుల్లో దేవుడు నన్ను ఓదార్చడం లేదు అని అంటున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఇశ్రాయేల్ ప్రజలను ఓదార్చిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఓదారుస్తున్నాడు. మన పాపంలకు గాను యేసు ప్రభు చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపములకు వెలను చెల్లించాడు అని చెప్తున్నారు ప్రియులారా. అందుకనే బప్తిస్మ యోహాను ద్వారా ప్రభు ఇచ్చిన పిలుపు, ఆ కొండలను చదును చేయండి, ఆ లోయలను సమ్మతలము చేయండి. కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న ఆ పాపపు స్థితిని మనం తెలుసుకోలేకపోతామేమో, దాని నుండి బయటికి రావడానికి మన శక్తి మనకు సరిపోదేమో. కానీ ఎవరెవరైతే ఆ తండ్రి వైపుకి ప్రార్థనలో ఆశగా చూస్తారో, మన శక్తి ద్వారా మనం ఏమేమి చేయలేకపోతున్నామో యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ మరణ పునరుత్థానాల ద్వారా మనము సాధించలేనిదంటూ ఏమీ లేదు ప్రియులారా. ఆ ప్రభువు పిలుపును మనం వినగలిగితే, ఆ ప్రభువు మన కొరకు చెల్లించిన వెలను మనం గుర్తు చేసుకోగలిగితే, ఆ శిలువ మరణ పునరుత్థానాలను మనం ధ్యానించగలిగితే, అది నా కొరకే అని మనం వ్యక్తిగతంగా విశ్వసించగలిగితే, ఎవరెవరైతే అది విశ్వసిస్తారో వారందరి మీద కూడా దేవుని తేజస్సు ప్రదర్శింపబడుతుంది. అది మీరు అందరు చూస్తారు, ప్రజలెల్లరూ కూడా దానిని దర్శింతురు అని చెప్తున్నాడు. అవును ప్రియులారా, దేవుని వాక్యము సత్యము, అది కలకాలము నిలిచి ఉండే వాక్యము. ఈ భూమి అంతా కూడా గతించిపోతుందేమో, కానీ దేవుడిచ్చిన వాగ్దానం తప్పకుండా అది నెరవేరి తీరుతుంది. కాబట్టి ఆ ప్రభు, నన్ను ఓదార్చే ప్రభు, నా కొరకు ఉన్న ప్రభువు అని ప్రభువిచ్చిన వాగ్దానాలను మనం విశ్వసించగలిగితే ఆ ప్రభువు తేజస్సు నా మీద తప్పకుండా కురిపించబడుతుందని ఎవరెవరు విశ్వసిస్తారో వారందరికీ ఆ ప్రభు తేజస్సు మహిమ వారి యొక్క ఆధీనంలోనే ఉంది, వారికి అందుబాటులోనే ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఆ వాగ్దానాలను వాళ్ళు స్వీకరించినప్పుడు అది ఒక గొప్ప శుభవార్తలాగా వాళ్ళు స్వీకరించారు ప్రియులారా. మనము కూడా మన యొక్క పాపములకు ప్రయాశ్చాత్త పడినప్పుడు దేవుని కృప ఎంతగా మనల్ని ఆదరించిందో, ఆ పాపపు స్థితి నుంచి దేవుని మహిమలోనికి మనం వెళ్ళడానికి దేవుడిచ్చిన కృపను మనం అనుభవించిన తర్వాత ఆ శుభవార్తను మనం అందరికీ చెప్పగలగాలి. ప్రతి కొండ మీద, ప్రతి కోన మీద ఎవరెవరు ఉన్నారో, ఏ బాధల్లో వేదనలో ఉన్నారో, దేవుడు తన మహిమను మనల్ని ఎలా దర్శించేలా చేశారో అది ఆ మహిమ పశ్చాత్తాపడే అందరికీ కూడా, దేవుని నమ్మే అందరికీ కూడా అందుబాటులో దేవుడు పెట్టాడని మనము నమ్మినప్పుడు మనమే ఆ వార్తను, ఆ శుభవార్తను అందరికీ ప్రచురం చేయాలి. ప్రియులారా, ఎవరెవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, ఆరాటపడుతూ ఉంటారో, ప్రతి ఆరాటపడే హృదయాన్ని తృప్తిపరచే దేవుడు మన దేవుడు. చూడండి, నిర్గమకాండం 24వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మోషే ఆ సినాయి కొండ మీద ప్రభువు తేజస్సును చూడగలిగాడంటే మానవులందరికి కూడా ఆ ప్రభువు తేజస్సు చూసే ఆ కృపను దేవుడు అందరికీ అనుగ్రహించాడు. ఆ ప్రభువును పిలిచినప్పుడు మోషే ఆ పిలుపుని విని తనను తాను సిద్ధపరచుకొని సీనాయి కొండ మీదకి వెళ్ళగలిగాడు. నా ప్రియ సహోదర సహోదరి, ప్రభు తేజస్సును మనము దర్శించాలంటే, స్వీకరించాలంటే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు అంత తేజస్సును మేము చూడలేము, ఈ కొండ కిందనే మేము ఉంటాము, నీవు ప్రభువుతో మాట్లాడి ఆ యొక్క వార్తను, శుభవార్తను మాకు తెలియచేయని చెప్తున్నారు. ప్రియులారా, ఎంతకాలము మనం కూడా ఇశ్రాయేలు ప్రజల్లాగా కొండ కింద ఉండి ఇతరులు చెప్పే ఆ వార్తను వినడానికి ఇంకా మనం ఎదురు చూస్తున్నామేమో. ప్రియులారా, యెషయా గ్రంథం 60లో ప్రభు చెప్తున్నారు, లెమ్మో తేజరిల్లుమో, దేవుని యొక్క తేజస్సు నీ మీద ప్రకాశిస్తూ ఉంది. ధరణి అంత చీకట్లు ఆవరిస్తూ ఉండవచ్చు, కానీ ఎవరెవరైతే ప్రభు తేజస్సు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, శుభవార్తను బోధించే వాళ్ళుగా తమను తాము సిద్ధము చేసుకుంటున్నారో,
ప్రియులారా, వారందరూ కూడా మోషే తనను తాను సిద్ధపరుచుకున్నట్లుగా ప్రభువు తేజస్సులో కాలం గడపడానికి, ప్రభు తేజస్సును తను స్వీకరించడానికి సిద్ధము చేసుకున్నట్లుగా, వెలను చెల్లించినట్లుగా మనం వెలని చెల్లించాలి, సమయాన్ని స్వీకరించాలి. ప్రియులారా, ఉదయమే లేచి ఎవరిని దేన్ని చూడకముందు నేను మొదట ప్రభువుని చూడాలి, ప్రభు తేజస్సును స్వీకరించాలి, ప్రభుచ్చే వాగ్దానాన్ని నేను స్వీకరించాలి, అది అందరికి ఒక శుభవార్తలాగా నేను ప్రకటించాలి అనే మోషేకున్న హృదయాన్ని మనము కలిగి ఉండినట్లయితే శుభవార్తను మోసుకొని వచ్చే పాదములు ఎంతో సుందరమైనవి అని వాక్యములో మనం చదువుతున్నాం. ఈ ఉదయకాలంలో దేవుడు మనల్ని ఓదారుస్తున్నట్లుగా ఇతరులను కూడా ఓదార్చే పిలుపును దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, మోషే క్రిందికి దిగి వచ్చే వరకు యెహోషువ మోషే కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు మోషే పిలుపు నీకు లేదేమో, యెహోషువ పిలుపు మాత్రం దేవుడు మనందరికీ ఇచ్చాడు. తగిన సమయాన్ని ఎన్నుకొని దేవుని సేవకులు ఇచ్చే ఆ వాగ్దానములను మనం స్వీకరించగలిగితే యెహోషువలాగా సమయాన్ని వెచ్చించి శుభవార్తను అతడు పొందే వరకు కూడా తను వేచి ఉన్న స్థలం నుంచి క్రిందికి రాలేదు. ప్రియులారా, మనం ఈ ఉదయకాలంలో దేవుడు ఎంతోమందిని ఓదార్చడానికి, ఆయన తేజస్సు అందరికీ అందుబాటులో ఉందని చెప్పడానికి, ఆ ప్రభు చెల్లించిన వెల ద్వారా అందరి మీద కూడా ఆ ప్రభువు మహిమను కురిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారని మనము ఆ శుభవార్తను చెప్పే పిలుపులో ఈ ఉదయకాలంలో మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మనల్ని మనం వాక్యంలో ఓదార్చుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా వాక్యంతో ఓదార్చాలి. ఓదార్చే దేవుడు మనకు ఉన్నాడని మనం విశ్వసించి మన జీవితం ద్వారా ఇతరులకు చూపించగలిగితే, ప్రియులారా, ఈ లోకంలో ఎంతో మందిని నిరాశలో నిట్టూర్పులో ఉన్న వాళ్ళకి శుభవార్తని చెప్పే ఆ దేవుని యొక్క సేవకులాగా ఈరోజు మనం మారిపోవాలని ఈ ఉదయకాలంలో మనందరినీ కూడా ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభు యొక్క ఆ వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. ఎవరెవరు నిరాశలో నిస్పృహలో ఉన్నారో, కన్నీరు కారుస్తున్నారో వారందరికీ కూడా ఈ శుభవార్తను తెలియచేద్దాం. దేవుడు మనల్ని ఓదార్చే దేవుడు మనకున్నాడు, మన కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడు. ఆ శుభవార్తను అందరికీ ఈరోజు చెప్పడానికే ప్రభు మనందరినీ సజీవుల లెక్కలో ఉంచాడు అని ఈ వాక్యాన్ని వింటున్న మనము మన స్వీయ జీవితాలకు ఈ ఓదార్పును స్వీకరించగలిగితే ఎంతో మందిని కూడా ఓదార్చగలం. అటువంటి అభిషేకాన్ని మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. కాపరి లేని గొర్రెల వలె ఉన్న జన సమూహములను చూసినప్పుడు ప్రభువా, నీ హృదయము తరుగుకొని పోయిందని మత్తయి సువార్త 9:36 మీరు చెప్తున్నారు. అయ్యా, ఈరోజు ఆ జన సమూహములను ఓదార్చడానికే ప్రభువా, గొర్రె పిల్లలను తన రొమ్మున ఆనించుకొని నడిపించే మంచి గొర్రెల కాపరిలాగా నీవున్నావనే శుభవార్తను ఈరోజు మాకు అందరికీ అనుగ్రహిస్తున్నావు దేవా, నీకు స్తోత్రం. మా హృదయాలలో, మా జీవితాలలో, మా కుటుంబాలలో ఉన్న లోయలను పూడ్చడానికి, కొండలను చదును చేయడానికి అయ్యా వాక్య రూపంలో మీరు లోకానికి ఏం చేశారు తండ్రి, మీకు స్తోత్రం. వాక్యము మానవుడే మనుషుల మధ్య నివసించను అని మేము విశ్వసించిన మాత్రమున చాలు. ఆ వాక్యంలోని ఒక్కొక్క వాగ్దానము మాకు నాయన నెరవేర్పు జరుగుతూ ఉండగా, అది మమ్మల్ని ఓదార్చుతూ ఉండగా ప్రభువా, ఆ వాక్యంలోని తేజస్సు మహిమను అయ్యా మా జీవితాల మీద మీరు కుమ్మరిస్తూ ఉండగా, దాన్ని అనుభవించిన మేము ఇతరుల జీవితంలో ప్రభువా ఓదార్పుగా మారడానికి మమ్మల్ని అందరినీ ఉదయకాలంలో సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఈరోజు మనం అందరినీ కూడా దేవుని వాగ్దానములను ఎత్తిపెట్టి వారి జీవితంలో మనం దాన్ని చూపించగలిగినప్పుడు ఓదార్చే దేవుడున్నాడని మన జీవితం ద్వారా అందరు తెలుసుకోవాలి. అటువంటి శుభవార్తను బోధించే దేవుని సేవకులాగా ఈరోజంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.